ఈరోజు రోహిణి ఎలిమినేట్ అయ్యింది. అసలు రోహిణి ఎందుకు రీ ఎంట్రీ ఇచ్చింది హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ రూపంలో? అండ్ ఏం ప్రూవ్ చేసుకుందామని హౌస్‌లోకి వచ్చింది? ఈరోజు ఎందుకు ఎలిమినేట్ అయ్యింది? ఇలా చాలా క్వెషన్స్‌కి, డౌట్స్‌కి మనం ఈరోజు ఆన్సర్ తెలుసుకుందాం. అసలు మెయిన్‌గా మనందరికీ రోహిణి ఒక కమెడియన్‌గా మాత్రమే తెలుసు. కానీ రోహిణి లైఫ్‌లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చిన్నప్పుడు ఎవరైనా మనకి "నువ్వు పెద్దయ్యాక ఏమవుతావురా" అని అడిగితే ఇంజినీరో, డాక్టరో, లాయరో ఏదో ఒకటి చెప్తాం. కానీ రోహిణి మాత్రం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ బిగ్గెస్ట్ కమెడియన్ అవుతానని చెప్పింది. అప్పట్లో అందరూ నవ్వారు. అండ్ బాడీ షేమింగ్ కూడా చేశారు. కానీ అవేవి పట్టించుకోకుండా ఆవిడ ప్రయత్నాలు ఆవిడ చేస్తూ సీరియల్స్‌లో అవకాశం సంపాదించి, దాని తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'మత్తు వదలరా' సినిమాలో ఆవిడ బిగ్గెస్ట్ కమెడియన్‌గా అవతరించింది. కానీ ఇండస్ట్రీలో ఒకరు ఎదిగితే ఇంకొకరు తొక్కాలని చూస్తారో, ఆ విధంగా ఆవిడని కంప్లీట్‌గా తొక్కేశారు. అండ్ వెయిట్ చేసి 'బిగ్ బాస్'లో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి తన కామెడీతో ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంది. అనుకున్న విధంగానే కామెడీ టైమింగ్‌తో ఒక బ్రాండ్ అయితే క్రియేట్ చేసింది. ఆవిడ ఉన్న 7 వారాలు కూడా ఆవిడని తొక్కాలనుకున్న ఏటర్స్ అందరికీ చుక్కలు చూపించింది. ఫైనల్‌గా ఆమె డ్రీమ్ ఫుల్‌ఫిల్ అయింది. అండ్ ఈరోజు ఎలిమినేషన్ రోజు ఆవిడ మాట్లాడుతూ "నా చిన్నప్పటి కల నెరవేరింది. థ్యాంక్ యూ నాగార్జున గారు" అని ఆమె స్టేజ్ మీద అందరి ముందు చెప్తది. సో, ఇది ఆమె లైఫ్ స్టోరీ. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.